తీసుకున్నాడు ఆయన ఫోటో. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు 9 ఏళ్ళు. ఆయన రజాకార్లో పోయినప్పుడు పెళ్లి చేసుకున్నావా? పోయి వచ్చాక పెళ్లి చేసుకున్నావా? నాకు అప్పుడు రజాకారులు తెలియదు. అలా పోయి వచ్చాక పెళ్లి చేసుకున్నావా? పోయి వచ్చినాక మా అక్కని చేసుకున్నాక 3 ఏళ్ళకు ఇప్పుడు మీ ఆయన చూస్తే ఊర్లో ఎవరు అందరు ఏమనుకునేది అప్పట్లో? ఎవ్వరేమంటే వాళ్ళు లోపట అనుకొని కొట్టింది బాగా, వాగులో కొట్టేస్తే పానం వేయలేదు. నేను అప్పటికి 9 ఏళ్ళున్నర 10 ఏళ్ళు ఉన్నా, 10-11 ఏళ్ళు ఉన్నా. 3 ఏళ్ళు అయింది పెళ్ళి. బాయికాడికి పోతాను, దొరికించుకున్నారు. అందరికీ నేను పగ. ఎవరు వాళ్ళు? సాకలు ఎవడు పగున్నాడు. కొట్టాడు వేసినాక మాకెట్టాయి దొరికినవి ఎవడైనా తెలియదు. ఎందుకు కొట్టిండు మరి? వాళ్ళ పగ. ఎందుకు? వాళ్ళ బాయే. ఆయన చూస్తే భయపడేది. ఎందుకు భయపడేది మరి? ఇక ఇప్పుడు భయమాట నాకేమక రథాకారులు అదే తెలియదు. భయపడేది. మొత్తానికి చేతగా గొడ్డలు పట్టుకొని బయటకి పోయేది. ఎట్లా దొరికించుకొని కొట్టిండ్రో ఇక చిన్నదే లేదు, గీయే లేదు, ముసలేదు. ఎట్లొచ్చిందో అప్పుడే వేసుకొని గణపురం పోయింది. తెరువుదారు ఆయనతోటి ఆయన కూడా తెరువులోనే పోయి వచ్చినాక చూస్తేనే భయపడేది వాళ్ళు. 30 ఏళ్ళు ఉంటే నేను 10 ఏళ్ళు ఉన్నా. సరే సరే. మా ఆయన తిరుపతి, నా ఊరు భువనగిరి, ఈ ఊరు తాటికొండ. నా పేరు సిద్ధమ్మ. పేరు చంద్రమౌళి. మా ఊరు తాటికొండ. మా నాన్న పేరు తిరుపతి. మేము పుట్టకముందే ఆయనే కమ్యూనిస్టులో పోయిండు. కొంతకాలం పోరాటం చేసిండట. చెప్పంగా నేను నాకేం తెలియదు. ఆయన పోయి కొన్ని ఏళ్ళ కనుక పార్టీలో తిరిగి పార్టీలో నిలమై యాక్షన్ యాక్షన్ కాగానే అందరినీ నమ్మించి పట్టుకున్నారట. పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టినట్ట. వరంగల్లో జైల్లో పెడితే కమ్యూనిస్ట్ వాళ్ళంతా డొల్లులు పెట్టి బయటకు వస్తా అంటే గేట్లు అన్నీ చేసి ఏదో అయితే ఇక్కడి వీళ్ళు ఉండరని గుల్బర్గా తీసుకుపోయి అక్కడ ఏదో కంచెలు పెట్టి చుట్టూ కరెంటు పెట్టి పైన నీడలేదు, ఎండ, పొద్దుతే చలి, బట్టలు లేకుండా నీళ్లు లేకుండా అతి కష్టంగా వాళ్ళని హింసలు పెట్టి దూబైతాందంటే కూడా మూత్రం పోషించిల్లట ముంతల్లా తాగడానికి మంచిళ్ళు అడిగితే. అంత హింసలు పెట్టిందని మాకు ఇక్కడ చెప్తా అంటే నేను వినేది పెద్ద మనసుతో. వీడికి వచ్చినాక మళ్ళీ కొన్ని ఏళ్ళకు ఇక చందాలు వేసుకొని చల్ల రాఘవరెడ్డి గారు అప్పుడు ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన తీసి నేను చందాలు వేసి పెళ్లి చేసిండు. పెళ్లి చేసినాక నేను పుట్టిన. నేను ఇప్పుడు 67 సంవత్సరాలు. ఊళ్ళో ఏదైనా పంచాయతీ పడితే సాకల తిరుపతి, కమ్యూనిస్ట్ తిరుపతి, సాకల తిరుపతి అని తీసుకుపోయి పంచాయతీల కాడ మంచిగా న్యాయం చెప్తాడని తీసుకుపోయి అట్లా చేసుకుంటూ ఆయన కొన్ని రోజులకు 200 పింఛన్ రామంచారు ఎవరు ఆయన చేసింది. అగ్రవచారు ఆ 200 పింఛన్ తోటి. ఇప్పుడు ఆయన ఎన్నేళ్ళప్పుడు పోయిండు, ఎన్నేళ్ళకి వచ్చిండు, ఓపెన్ చేయాలి ఎన్నేళ్ళు ఉన్నాడు? 18 సంవత్సరాలకు పోయిండట. చెప్పండి నాకేం తెలుసు. 30 సంవత్సరాలకు వచ్చి ఊళ్ళో చేరి అక్కడ జైలు ఎన్నేళ్ళు? గుల్బర్గాలో 3 సంవత్సరాలు. ఇవి మూడు తిరుగు. ఓకే. పోయి వచ్చినాక మీ నాన్న గురించి ఏమనుకునేది అందరూ ఏమనుకునేది కమ్యూనిస్ట్ తిరుపతి అని కొంచెం ఫీలింగ్ ఉండేదట. ఎవరు వాడిని లెక్క చేయొద్దు, వానికి ఏం పుట్టనియద్దు ఉండే, వాడు కమ్యూనిస్టు. అప్పుడు ఆర్థిక బాధలతోటి ఇబ్బంది పడి భూమి పంచుకొని వ్యవసాయం చేయబోతే ఒక్కరు కూడా కమ్యూనిస్ట్ వాడు ఎగ్గొట్టిపోతాడు ఏమన్నంటే వాటితో. అయితే ఇట్లా బాధ పెట్టేదట. హింసలు ఏం పుట్టనియకుండా వీడిని అడుగున్నది ఒక్కళ్ళ, వీడు కమ్యూనిస్ట్ ఏంది, వీడిని గర్వం ఏంది అని బాధలు పెట్టేదట. అయితే ఊళ్ళో బట్టలు వాళ్ళతోటి ఎందుకని తెల్ల బట్టలు చేసుకుంటూ ఊళ్ళో ఇస్త్రీ చేసి ఇస్త్రీ బట్టల మీద వచ్చిన ఆదాయంతో పెట్టుబడి పెట్టుకొని అయితే వ్యవసాయం ఇంత భూమి ఖర్చు కట్టుకొని వ్యవసాయం చేసుకుంటుంది. అప్పటికి పెళ్లి చేసుకున్నాక కొన్ని 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు నేను
ఇప్పుడు మీ నాన్నలు వేయించింది కదా రజాకారులకి, అంటే ప్రజల కోసం కొట్లాడింది కదా. ప్రజల కోసమే, న్యాయం కోసమే. రజాకారులు అప్పుడు వాళ్ళ వచ్చి ఊరును కాపాడడానికి వచ్చి ఊళ్ళో దోసుకుంటా అంటే కూడా కిలాగుట్ట నుండి బెదిరించినట్టు ఎర్రజెండాలు పెట్టి కృష్ణాకి కూడా పోళ్ళు ఈ ఊరోళ్ళు ఇట్లా చెప్పేది. మేము ఉండి ఊళ్ళో బాంబేతం వెళ్ళాలంటే రజాకారులు బారిపోయిట్లట. ఇట్లా చాలా పోరాటం ఇక్కడ రామారంగంలే కిలాగుట్ట మీద పోరాటం చేసినట. నాగారం, ఆగపేట ఇవన్నీ మంచి పల్లెల్లో అందరూ వీళ్ళు మంచితనం చేస్తానని వీళ్ళకి సద్దులు ఇచ్చేదట రైతులు, ప్రజలు. అప్పుడు వీళ్ళకి అన్నం పెట్టకపోతే వాళ్ళే సద్దులు చెట్లలో ఉంటే సద్దులు ఇచ్చిపోయేదట. అట్లా బతికిందట వీళ్ళు. గడక లంబడతండల బట్టి గడక పెట్టి గడక కడుక్కొని తిని బతికిందట, పోరాటం చేసుకుంటాం. ఇట్లా చెప్పేది. ఇంత కష్టపడ్డాము మేము, తాగడానికి నీళ్ళు దొరకపోయేది. పార్టీలో పోయినాక అట్లా తిప్పల పడ్డ, జైలుకు పోయినాక మూత్రం దాపించిండ్రు, చీరపీళ్ళు పడ్డాయి బట్టల. పొద్దునక ఎండ, రాత్రి చలి, కుక్కలు ముడుచుకోబడినట్టు పడుచుకునేదట, కుక్కలు తోడుకొని. అంత కష్టపెట్టిందట. కమ్యూనిస్టు అంటే అంత కష్టపెట్టిందట. అంగి తింటే తుమ్మములతోటి కుట్టుకునేదట, చీరపీళ్ళు పడేదట నీళ్లు లేక. అన్న ఆకలి అవుతుంది అంటే పురుగులు పడ్డ జొన్నలు ఉడకబెట్టి పెట్టేదట. పురుగులు పడ్డ పచ్చ జొన్నలు, పురుగులు పడ్డ జొన్నలు బుక్కేదట. ఏరేసుకొని ఆ పురుగులు ఏరేసుకొని బుక్కిల్లట. మా నాయనను చల్లముచ్చారెడ్డి గారు మన ఇద్దరు చెప్పిండ్రు. వాళ్ళు మాట్లాడుకునేది, పెద్ద మనసులో కూర్చొని మాట్లాడుతుంటే నేను చిన్నపిల్లని ఎంత 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నాయి, నేను ఏడుచుకుంటా. వాళ్ళు ఇంత కష్టపడ్డావు, అలా ఈ గతి వచ్చింది, ఆ రోజు ఇంత శ్రమ పడ్డా ఇప్పటి వరకు సుఖం లేదా అనుకుంటా వాళ్ళు బాధపడేది. ప్రజల కోసం సగ జీవితం, దాని వయసు అంతా ప్రజల కోసమే పోయింది. ఇప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు మీ నాన్న గురించి? అంటే మీరు ఆయన కొడుకులో ఉన్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతాను చెప్పండి. మా ఆయన చేసిన మంచితనానికి మేము కూడా కొంచెం మంచిగానే ఉన్నది, మీ గర్వంగా మంచిగా. మీ నాన్నలో వేయించినందుకు మీకు బయట ఎట్లున్నది? మాకు ఏం లేదు, మంచిగానే ఉన్నది, గౌరవం ఉన్నది. తిరుపతి కొడుకులు అంటే మంచిగానే ఊళ్ళే అనుకుంటారు. మా మీద ఎలాంటి అభ్యంతరం లేదు. నా పేరు సిద్ధుల సుదర్శన్, మాది తాటికొండ గ్రామం, మండల్ గన్పూర్ స్టేషన్, జిల్లా జనగాం. అయితే అక్కనపల్లి తిరుపతి కామ్రేడ్ మాకు ఒక తాటికొండ గ్రామంలోనే కమ్యూనిస్టు పార్టీ ఒక స్థాపికుడు అతను. అయితే అతను 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తెలంగాణ సాయుధ పోరాటంలో అతని 18 సంవత్సరాల వయసులోనే పోయిండు. అతను తిరిగి వచ్చేసరికి జైలు శిక్ష అవన్నీ అనుభవించే వరకు 30 సంవత్సరాల వయసు గడిచిపోయింది. 30 సంవత్సరాల తర్వాత అతను తాటికొండ గ్రామంలో ఓ పార్టీని నిర్మించి, కమ్యూనిస్టు పార్టీని నిర్మించి సిపిఎం పార్టీగా ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి విలేజ్ డెవలప్మెంట్ కోసము చాలా ప్రయత్నాలు చేసిండు. ఇంకా పోతే మన అగ్రకులాలకు వ్యతిరేకంగా కూలి పోరాటాలు ఇవన్నీ చేయించుకుంటూ పార్టీని బలోపేతం చేసిండు. అంటే బయట ఏమనుకుంటారు ఆయన గురించి? అతను ఒక కమ్యూనిస్టు యోధుడు, మంచి ఉన్నతం కలిగినటువంటి వ్యక్తి. అతని అడుగుజాడలు నడవాలని అందరూ ప్రతి ఒక్కరు కోరుకునేవాళ్ళు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన వాడు, కల్మిషం లేకుండా ఉండేవాడని, అతని అడుగుజాడల్లో నడిస్తే మంచి ఒక పద్ధతి ప్రకారం వెళ్తారని ఉండేది. అతను ప్రజల కోసము ప్రతినిత్యము పనిలో ఉండేవాడు. అతను అక్కెనపల్లి తిరుపతి అంటే చాలామందికి తెలియపోయేది, పెద్ద మనుషులకే తెలిసేది. కానీ చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు కమ్యూనిస్టు తిరుపతి అంటే ప్రతి ఒక్కరికి తెలిసేది. అతనికి అది ఒక ముద్ర, కమ్యూనిస్టు తిరుపతి అంటేనే ఒక పేరు అన్నట్టు అతనికి. అతన్ని మొన్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా 4 సంవత్సరాల క్రితం సీతారాం యేచూరి గారు కూడా అతన్ని సన్మానించడం జరిగింది. జనగామ జిల్లాలో సన్మానించడం జరిగింది.